సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పశు వైద్యశాల ఉన్నా లేనట్లుగానే ఉందని, అరకొర వసతులతో పురాతన భవనం శిథిలావస్థలో ఉన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు పప్పు రాజారెడ్డి మాట్లాడుతూ, గాలికొండ వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ పశు వైద్యశాలకి పోగా వేరే సెంటర్ నుంచి తెప్పించి చికిత్స చేశారని తెలిపారు. గత 6 నెలల నుంచి విద్యుత్ సమస్యతో పశు వైద్యశాల ఉన్నదని అన్నారు. నంగునూరు పశు వైద్యశాల అండి ఇది. అయితే గాలికొండ వ్యాక్సిన్ నడిచింది. మేము దూరం ఉండట్లా, మాకు విషయం తెలియలేదు. వచ్చి అడిగితే ఇక్కడ వసతులు ఏం లేవు, కరెంటు కానీ ఫ్రిడ్జులు కానీ ఎలాంటి పని చేయట్లేదు, బయట నుంచి తెచ్చేయాలి, వేరే సెంటర్ నుంచి తెచ్చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక 6 నెలల కింద కరెంట్ కట్ అయిపోయింది. ఇంతవరకు ఎవరు చేయించిన వాళ్ళు లేరు. ఆ ఫ్రిడ్జులు కానీ అది కానీ అంత పరిస్థితి రికార్డు చేసినాం, చూసినారనలో ఉంది. ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. కొద్దిగా దీన్ని మెరుగు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నంగునూరు గ్రామ ప్రజలు మేము. నా పేరు పప్పు రాజారెడ్డి. ఈ భవనం కూడా శిథిల అవస్థలో ఉంది. ఎప్పుడో కట్టిరు దీన్ని. కరెంటు లేదు, వాటర్ లేదు, వాళ్ళకి ఎలాంటి వసతులు లేవు. అవన్నీ సమకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం.